నమస్తే, నేను హరిత. ఇప్పుడు నేను సుచిత్రలోని హెగ్డే ఫర్టిలిటీ సెంటర్లో ఉన్నాను. మార్కెట్లో ఎన్నో ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నా సక్సెస్ రేట్ మటుకు కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్కే ఉంటాయి. అలాంటి వాటిలో టాప్ ప్లేస్లో ఉంది హెగ్డే ఫర్టిలిటీ సెంటర్. ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఒకసారి డాక్టర్తో మాట్లాడదాం, పదండి. నాతో పాటు ఉన్నారు సుచిత్ర హెగ్డే క్లినికల్ హెడ్ డాక్టర్ ఇంద్రాణి మొగలి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా పిల్లలు లేకపోవడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి? మ్యారేజ్ అయినా ఎన్నాళ్ళ వరకు పిల్లలు లేకుంటే మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు ఆడవాళ్ళు వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ అనేది లేట్ చేస్తున్నారు. అట్లానే మ్యారేజెస్ కూడా లేట్ అవుతున్నాయి. సో ఎవరైనా కపుల్ ఇప్పుడు యూజువల్గా ఏంటంటే మ్యారేజ్ అయ్యాక 1 year తర్వాత వాళ్ళు పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటున్న అమ్మాయికి వాళ్ళకి గనక ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళని ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ తోటి ఒకసారి కన్సల్టేషన్ తీసుకోవాలి. పిల్లలు లేని వాళ్ళు మీ దగ్గరికి వస్తే హెగ్డే ఫర్టిలిటీ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? వాళ్ళకున్న సమస్యలను బట్టి, అంటే యూజువల్గా ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. దానికి కారణం పీసీఓడి. ఏజ్ రిలేటెడ్, బికాజ్ ఇప్పుడు కొంచెం ఏజ్ తోటి 30-35 years తర్వాత మామూలుగా ఏంటంటే వాళ్ళకి ఎగ్ నెంబర్ అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో దాని వలన లేదు అని అంటే మేల్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏదైనా కానీ కపుల్ వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలన్నా లేదంటే ఈవెన్ ఫస్ట్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు భార్యాభర్త ఇద్దరు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకి మనం ఎట్లా అయితే ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అనుకుంటామో, అందరూ అనుకుంటారు వాళ్ళకి మెయిన్గా ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆడవాళ్ళనే చూపించాలి. అలాని కాదు, ఈక్వల్గా ఇంపార్టెంట్. సో మేల్ పార్ట్నర్ ఎవాల్యుయేషన్ కూడా చేస్తామన్నమాట. సో వాళ్ళకి ఏమైనా స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉన్నా కానీ యూజువల్గా మేల్కి అనాలిసిస్ చేస్తాం, సెమెన్ అనాలిసిస్ అని అంటాం. సో అందులో వాళ్ళకి ఏమైనా కౌంట్లో కానీ లేదా మొటిలిటీలో కానీ లేదంటే మార్ఫాలజీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి ఎలాగ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందో అదన్నీ చూస్తాం. అలాగే ఆడవాళ్ళకి మనం మామూలుగా చూసేటప్పుడు స్కాన్ ఒకటి అడ్వైస్ చేస్తాం. అలాగే వాళ్ళకి ఎగ్ నెంబర్ ఎట్లా ఉందనేది, తర్వాత యూట్రస్ అదని ఎలా ఉందని చూస్తాం. అలాగే వాళ్ళకి నెక్స్ట్ తర్వాత ఇంకా ఫర్దర్గా చేసే ముందు మనం ట్యూబ్ టెస్ట్ అని అంటాం. సో ఆ ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉందా లేదా అనేది హెచ్ఎస్జి టెస్ట్ ద్వారా చూస్తాం అనమాట. అసలు పూర్తిగా స్పర్మ్ లేకుంటే, కౌంట్ పూర్తిగా స్పర్మ్ లేనప్పుడు దాన్ని ఎజోస్పర్మియా అని అంటాం. సో దానికి వాళ్ళకి డెఫినెట్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్ ద ఆప్షన్. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి? ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంది? సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం, లేదా సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ కాల్డ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్. అంటే నార్మల్ గా ఏంటంటే భార్యాభర్త ట్రై చేసినప్పుడు ఈ ఎగ్ స్పర్మ్ అనేది ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఉంటుంది. అంటే ఇట్ ఈస్ లైక్ కనెక్షన్ అనమాట. అంటే యూట్రస్ కిను గుడ్డు సంచికి మధ్యలో ఉండేది, ఓవరీస్ కి మధ్యలో ఉండేది. సో ఈ ఓవరీ నుంచి ఎవ్రీ మంత్ రిలీజ్ అయిన ఎగ్ అనేది ట్యూబ్ లో ఉంటుంది. ఆ తర్వాత స్పర్మ్ అనేది కింద నుంచి ట్రావెల్ చేసి ఆ ట్యూబ్ లోనే ఈ ఎగ్ స్పర్మ్ కలవడం జరుగుతుంది. సో అక్కడ ఎంబ్రియో తయారయ్యాక వచ్చి యూట్రస్ లోపల నిలబడుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా మనం ల్యాబ్ లో చేస్తాం అనమాట. దాన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం. సో ఈ ఎంబ్రియో తయారైన తర్వాత ఆ ఎంబ్రియోని మనం యూట్రస్ లోపలికి పంపించడం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో చేస్తాం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు, తీసుకునేటప్పుడు ఏదైనా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఈ స్పెసిఫిక్ ప్రికాషన్స్ అంటే ఏం లేదు. నార్మల్గా ఎవరైనా కానీ వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది, అంటే డైట్ ప్రకారంగా కానీ లేదా మినిమల్ ఎక్సర్సైజ్ అనేది సజెస్ట్ చేస్తాము. అలాగా కాకుండా ఇంకా స్పెసిఫిక్గా అంటే ఏం ప్రికాషన్స్ ఏమీ ఉండవు. సో ట్రీట్మెంట్ వైజ్గా వాళ్ళకి కావాల్సిన ఇంజెక్షన్స్ అవన్నీ ఎలా తీసుకోవాలి ఏంటి అవన్నీ చెప్తాం. అండ్ ఇంకా చాలా మంది ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు చాలా బెడ్ రెస్ట్లోనే ఉండాలి అనేది ఒకటి అపోహ ఉంటుంది. అలాంటిది ఏం ఉండదండి. చాలా వరకు అంటే ఇప్పుడు కొంతవరకు ఎఫోర్డబిలిటీ ఉంది. మీ దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందని విన్నాను, నిజమేనా? నిజమేనండి. ఇప్పుడు అదే కాకుండా చాలా వరకు వాళ్ళకు ఈఎంఐ ఆప్షన్, తర్వాత ఈవెన్ ఇన్సూరెన్స్ పరంగా కూడా కొన్ని స్పాన్సర్ చేస్తారు. అలాగ కూడా వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. ఇంత సక్సెస్ రేట్ ఉండడానికి అంటే మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు హెగ్డేలో? ఇప్పుడు ఇండియన్ ఉమెన్లో మనం చూస్తుంది ఏంటంటే ఈవెన్ 30 years నుంచి కూడా వాళ్ళకి ఎగ్ నెంబర్ తగ్గడము. సో ఎగ్ నెంబర్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఎగ్ క్వాలిటీ తగ్గడం, ఇదన్నీ ప్రాబ్లమ్స్. అండ్ చాలా మందికి ఈ 35-37 yearsలో చూసేది మనం ఈవెన్ 30-31లోనే చూస్తున్నాం. సో దట్ ఇస్ కాల్డ్ ఓవేరియన్ ఏజింగ్. సో దానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ ఈ
ఈవెన్ ఒకటి ఏంటంటే లైఫ్ స్టైల్ ఒకటి, అండ్ దెన్ ఉమెన్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఒకటి, పోస్ట్ పోన్ ప్రెగ్నెన్సీస్ చేసుకోవడం, దీని వల్ల కూడా వాళ్ళు లేట్ మ్యారేజెస్ ఇవన్నీ చూడడం. సో వాళ్ళు ప్లానింగ్ ప్రెగ్నెన్సీ టైంకు ఇవన్నీ ప్రాబ్లం అనమాట. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కొందరు కొన్ని విషయాలు ఆలోచిస్తారు. అంటే మా స్పర్మ్ యూజ్ చేస్తున్నారా, మా ఎగ్గే యూజ్ చేస్తున్నారా అనేది ఒక డౌట్ ఉంటుంది. దాని గురించి మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది కొంతమంది అడగడానికి కూడా ఆలోచిస్తారు, అడగరు, బట్ వాళ్ళకి ఆ భయాలన్నీ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇట్లాంటి దానికి మాకు ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఉంది అనమాట. సో దాంట్లో ఏంటంటే వాళ్ళకి పేషెంట్ రిజిస్టర్ అయిన తర్వాత ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అదని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక కోడ్ ఇస్తారనమాట. సో ఆ కోడ్ అనేది వాళ్ళకి ఒక కార్డ్ ఇష్యూ చేసి దాని ద్వారా వాళ్ళకి ఎప్పుడైతే ఐవీఎఫ్ చేస్తామంటే, ఇప్పుడు ఐవీఎఫ్ ప్రాసెస్లో వాళ్ళకి స్టిమ్యులేషన్ తర్వాత ఎగ్ రిట్రీవల్ ఉంటుంది. సో అప్పటి నుంచి అంటే వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పర్మ్ యూజ్ చేస్తున్నప్పుడు లేదా వాళ్ళ ఎంబ్రియోస్ తయారైన తర్వాత వాటిని ఫ్రీజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆ గ్యామెట్స్ని హ్యాండిల్ చేసినప్పుడు ఆ కార్డ్ ద్వారా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ మిక్సింగ్ ఆఫ్ గ్యామెట్స్ అనేది 100% జరగదు. సో ఇంతకు ముందు కూడా వీఆర్ ప్రాక్టీసింగ్ దట్, ఇట్ ఈస్ నాట్ దట్ ముందు అంతా అట్లా జరిగేదని. కాకపోతే ఇది ఏంటంటే ఒక పేషెంట్కి అష్యూరెన్స్, అంటే దే ఆర్ కాన్ఫిడెంట్, అంటే ఇట్లాంటిది లేదు అన్న ఒక వాళ్ళ సైడ్ నుంచి ఒక తృప్తి, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇది. సో వీ హ్యావ్ దట్ ఆర్ఐ విట్నెస్. అలాంటి భయాలు కూడా అస్సలు అవసరం లేదు, కూడా ఉండక్కర్లేదు. yes ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ కూడా జరుగుతుంటాయి. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే నెక్స్ట్ ఏంటి? ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఈ సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే ఎగ్ క్వాలిటీతో పాటు ఎగ్ నెంబర్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఎంబ్రియోస్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. సో ఈ ఎంబ్రియోస్ క్వాలిటీ బాగున్నప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ అప్ టు 50 to 60%, అది ఏజ్ లెస్ దాన్ 35 years. సో ఇప్పుడు మనం 50 to 60% అంటున్నప్పుడు అర్థం ఏంటంటే ఒక 10 మందికి చేస్తే 5-6కి ఫస్ట్ సైకిల్లో వస్తుంది. సో మిగిలిన వాళ్ళు నెగిటివ్ కూడా ఉండొచ్చు అనమాట. సో యూజువల్గా నెగిటివ్ వచ్చినప్పుడు మేము ఏంటంటే అన్ని చూసుకుంటాం. ఇప్పుడు నార్మల్గా ఐవీఎఫ్ వాళ్ళకి ఇండికేషన్ ఏంటి, వాళ్ళకి ఉన్న సమస్యలు ఏంటి, ఆ తర్వాత ఫర్దర్గా మళ్ళీ అది కాకపోవడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. మనము బెటర్ ఇంజెక్షన్స్ అంటే ముందు ఇచ్చిన దానికన్నా ఇంకా కొంచెం క్వాలిటీ వైజ్ ఇంజెక్షన్స్ ఏమైనా ఇవ్వగలిగి వాళ్ళకి క్వాలిటీ వైజ్గా ఇంప్రూవ్ చేయాలంటే డెఫినెట్లీ అవి యూజ్ చేయొచ్చు. అలాగనే ఇప్పుడు ఎంబ్రియో పెట్టిన తర్వాత వాళ్ళకి గర్భసంచి లోపల తీసుకోకపోతే కూడా ఒక్కొక్కసారి ఎంబ్రియో ఇంప్లాంట్ కాకపోవచ్చు. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమన్నా ఒకసారి కెమెరా పెట్టి, అంటే యూట్రస్ లోపల కెమెరా పెట్టి చూస్తాం, దాన్ని హిస్ట్రోస్కోపీ అని అంటాం. సో అలాగనే ఇప్పుడు ఫస్ట్ టైం ఐవీఎఫ్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా ఎంబ్రియోస్ తోటి ఇది ఉన్నప్పుడు ఒకళ్ళకి ఇక్సీ ఏమైనా అవసరం పడితే అది చేస్తాం. అలాగే స్పర్మ్ సెలెక్షన్ తోటి మైక్రో ఫ్లూయిడిక్స్ అని ఉంటుంది, ఏమైనా బెటర్ స్పర్మ్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ఎంబ్రియో క్వాలిటీ ఇంప్రూవ్ చేయగలిగితే అవన్నీ అట్లాంటివన్నీ యూజ్ చేస్తాం. సక్సెస్ రేట్స్ గో అప్ టు 90%, అంటే 10 members లో 9 members, మేబీ నాట్ ఇన్ ద సెకండ్ సైకిల్ ఆర్ మాక్సిమం అప్ టు థర్డ్ సైకిల్లో చేసినప్పుడు 10 members లో 9 members కి దే గెట్ ప్రెగ్నెంట్. ఓకే, అంటే అందుకే టాప్ పొజిషన్ లో ఉంది హెగ్డే. న్యాచురల్ గా పుట్టే పిల్లలకి ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? సో డెఫినెట్లీ లేదండి, 100%. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళ ఓన్ ఎగ్ వాళ్ళ ఓన్ స్పర్మ్తో యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళ ఎగ్ క్వాలిటీ వైజ్గా స్పర్మ్ క్వాలిటీ వైజ్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది డెఫినెట్లీ ఎంబ్రియోలో కూడా ఉండొచ్చు. సో యూజువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్కువ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ ఈ జన్యుపరమైన కారణాలు మెయిన్గా ఫీమేల్ అడ్వాన్సింగ్ ఏజ్తో ఎక్కువ అవుతాయి. అంటే ఒకవేళ అలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా దాని నుంచి బయటపడవచ్చు, హెల్తీ బేబీని కనవచ్చు. ఇప్పుడు చూడండి, కొంతమందికి మిస్క్యారేజెస్, ప్రీవియస్ గా మిస్క్యారేజెస్ అయ్యాయి లేదా 2 సార్లు ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళకి మేము అడ్వాన్స్ ఈ టెస్టింగ్ లో పీజీటీఏ అనే టెస్టింగ్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అని అంటాం. అంటే ఏంటంటే వాళ్ళకి తయారైన ఎంబ్రియోలో ఏమన్నా జన్యుపరమైన కారణాలు అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ కూడా మనం ముందుగానే టెస్ట్ చేసి, అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తాం వాళ్ళకి. చేసిన తర్వాత డే 5 ఎంబ్రియోస్ వచ్చిన తర్వాత అందులోంచి అవుటర్ లేయర్ నుంచి వాళ్ళ కణాలు తీసి అది టెస్టింగ్కి పంపిస్తాం. ఆ ఎంబ్రియోలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో జన్యుపరమైన కారణాలు ఉంటే అవన్నీ వాళ్ళు రూల్ అవుట్ చేసుకొని ఏదైతే నార్మల్ ఎంబ్రియో అని ఇస్తారో ఆ ఎంబ్రియోని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల డెఫినెట్లీ సక్సెస్ రేట్స్ అనేది బాగుంటాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సేఫెస్టేనా? 100% సేఫ్ అండి. అండ్ చాలా మందికి భయాలు కూడా ఉంటాయి, అంటే అది దానివల్ల ఏమన్నా బెడ్ రెస్ట్ తీసుకోవాలా లేదా ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్, మెయిన్గా క్యాన్సర్ కానీ అట్లాంటిది ఏమైనా వస్తుందనే ఆలోచనలు కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ అట్లాంటిది ఏం లేదు. అండ్ ఇప్పటిదాకా 8 million బేబీస్ అంటే త్రూ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పుట్టారనమాట. అండ్ దెన్ ఇట్ హెస్ బీన్ ప్రూవెన్ ఇట్ ఈస్ అ సేఫ్ మెథడ్ అండ్ దెన్ దెర్ ఇస్ నో ఇష్యూస్. అంటే ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ ఇంజెక్షన్స్ తీసుకున్న టైంలో కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, అంటే వాళ్ళకి హెడేక్ కానీ బ్లోటింగ్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఇలాంటివి అవన్నీ చిన్న చిన్నవి, బట్ దిట్స్ ఆల్ టెంపరీ అనమాట. బట్ ఏది కూడా ఫ్యూచర్లో కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా అయ్యేది కానీ అటువంటిది కూడా ఏమి ఉండదు. పిల్లలు లేనివారు ఇక నుంచి అసలు బాధపడకండి, ఒకసారి రండి అంటారు. మిమ్మల్ని కలవాలంటే ఎలా, అండ్ హెగ్డే బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అప్రోచ్ అవ్వడం ఎలా?
సో అది మొబైల్ నెంబర్, ఇది కాంటాక్ట్ డీటెయిల్స్ అది ఇన్ని ఉన్నాయి. సో వీ హ్యావ్ 5 బ్రాంచెస్ అన్నమాట. సో ఫస్ట్ వన్ ఇస్ ఇన్ మలక్పేట్, దెన్ మాదాపూర్లో ఉంది, సుచిత్ర, అండ్ దెన్ వీ హ్యావ్ అట్ అత్తాపూర్. టోటల్ 5 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ దెన్ మదీనాగూడలో కూడా బ్రాంచ్ ఉందన్నమాట. ఓకే, చాలా డీటెయిల్డ్గా చెప్పారు డాక్టర్ ఇంద్రాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు పిల్లలు లేరని బాధపడిన అవసరం లేదు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి బాధ అవసరం లేదు. ఐవీఎఫ్ అనేది చాలా సేఫెస్ట్ మెథడ్ అని డాక్టర్ ఇంద్రాణి గారు చెప్తున్నారు. మీరు హెగ్డేని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.